గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య నివాసాన్ని ముట్టడిస్తామని నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాటంభెట్టి చెంగలరావు, చెల్లా సురేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాటంభెట్టి చెంగలరావు, చెల్లా సురేష్ మాట్లాడుతూ కొత్తపట్నం పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కొత్తపట్నం పంచాయతీలో క్రిస్టన్ సిటీ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులకు 8 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేసిన ఘనత గూడూరు ఎమ్మెల్యే ప్యాసింజర్ కుమార్ కి దక్కుతుందని గుర్తు చేశారు. మరోసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలను చేస్తే గూడూరు పట్టణంలోని వైసీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్తపట్నం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం చేసిన మీడియా మిత్రులకి, మా పంచాయతీ కృషి రైతులకు, ఇక్కడ ఇచ్చేసిన అందరు రైతులు కూడా చాలామంది, అలాగే మా సహసర టీడీపీ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గత 4-5 రోజుల నుంచి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇన్ఛార్జ్ అంటే వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్, అతనికి విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి అతను. ఒక విషయ పరిజ్ఞానం లేకుండా ఈ కృషి టీం మీద కానీ ఈ భూముల విషయం మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మొన్న కూడా నేను మీడియా ముఖంగా అతను కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అతను ఏదో దావన పోయే దద్దమ్మగా అతను కౌంటర్ చేయాలని కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొంత విషయం తెలియజేయాలని. ఆయన ఏదో వాగుతున్నాడు కదా, ఆ వాగుడిలో నిజం లేదని చెప్పి మన గౌరవ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ గారు అనడం ఏంటంటే, అసలు ఆయన తెలీదు ఈ కృషిటీ కాంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారో తెలీదు. కృషిటీల్లో కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, సీజీఎఫ్కి కానీ డీకేటీకి కానీ సెటిల్మెంట్ సమానంగా 30 లక్షలు, 32 లక్షలు, 35 లక్షలు ఇస్తున్నారు. అది అతను తెలియకుండా నేను ఏదేదో వాగుతున్నాడు మీడియా ముందు. 25 లక్షలు అని చెప్పి వాగుతున్నాడు. పట్టాకి 25, డీకేటీకి వచ్చి 15, ఈ ఎంజాయ్మెంట్కి 8 అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. కానీ అతనికి నేను కౌంటర్ తెలుసుకోవట్లేదు, ఎందుకంటే అతను చెప్పేటి అసత్యాలు. ఆయన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఆయన ఏదో సిబిఐ దర్యాప్తు అంటే ఈయన పెద్ద ఇది, ఆయన చెప్తే మేము సిబిఐ దర్యాప్తు ఇలా మేము తప్పు చేసాం. ఇంక సిబిఎస్ దర్యాప్తు చేయడానికి మేము సిబిఐ దర్యాప్తు చేయడానికి మేమేం తప్పు చేయలే. ఇక్కడ సునీల్ అన్న బ్యాచ్ టీడీపీ పార్టీ ఏం తప్పు చేయలే. ఈయన రూమ్లో కూర్చొని ఈయనకి ఉన్న ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఈయన పరిజ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా. ముఖ్యంగా గూడూరు నియోజక ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు తెలుసుకోవాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈరోజు క్రిసిటీ 2022లో ప్రారంభించబడింది. 2022లో ప్రారంభించబడింది. ఇది 2022లో గ్రామసభ పెట్టారు. గ్రామసభ పెట్టినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఉంది. 2022లో అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ ఈ క్రిసిటీలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ రైతుల గురించి మాట్లాడిన ఊసేలేదు. ఓన్లీ డీకేటీ పట్టా, సీజాప్ పట్టా గురించి మాట్లాడారు. కానీ ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులు సగం పైన ఉన్నారబ్బా, వీళ్ళకి ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తున్నామని చెప్పి అన్న ఆలోచన లేదు. కావాల్సింటే మా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ అడగండి, రైతులందరూ అడగండి. 2022 తర్వాత 2024లో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ కృషిలో ఉన్నటువంటి రైతులందరూ పిలిపించి వాళ్ళు బాగోగులు కనుక్కొని గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత న్యాయం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి, ఇది వాస్తవము. ఒకవేళ మా కర్మకాలిగాన వైఎస్ఆర్ పార్టీ కానీ వచ్చుంటే మా ప్రాంతం అంతా ఇసుకమైనంత ముంచెత్తిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా నదుల కాంప్లెక్స్ ఒకసారి పెండింగ్ కూడా ఆపారు. 327 సర్వే నెంబర్లో ఆయన రాజుకుంటా ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే మేలు కదా. ఈరోజు పనిచేసే ఎమ్మెల్యే గారు, పనిచేసే మాలాంటి టీము ఇక్కడ ఉంది. ఏ ఒక్క బెనిఫిషియరీ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రజలారా మీరు ఒకటే ఆలోచించండి. ఇక్కడ మా కొత్తపట్నం పంచాయతీ ప్రజలందరూ తెలుసు, మేమున్నాము. మా హ్యాండ్లో ఒక్క చిన్న డిస్ప్యూట్ ఎంఆర్ఓ కాడుకో, ఆర్డీఓ కాడుకో
మన కలెక్టర్ కాడికి తీసుకెళ్లి వాళ్ళ ఆ సమస్యని సాల్వ్ చేయించి వాళ్ళ మీద డబ్బులు ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేసేది మీద ఎప్పటికప్పుడు దీని మీద విచారణ చేసి ఏమాబాయి వాళ్ళ వర్క్ శాఖ దాకా వచ్చినాయి, వాళ్ళ బెనిఫిషియరీ డబ్బులు ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా, నేను చేసిన పని ఏముందా అని ప్రతిసారి ఆయన మమ్మల్ని అడుగుతూ ఉంటాడు. మేము పోయి ఆయనకు చెప్తే ప్రాబ్లం చెప్తే వెంటనే దాన్ని సాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసే ఎమ్మెల్యే గారి పైన వాళ్ళ అనుచరుల పైన ఇతను అనుచిత వ్యాఖ్యలు చేయడము తీవ్రంగా ఖండిస్తున్నా. ఇతన్ని ఏ మాట్లాడినా కూడా నా విలువ బాధ్యత. ఎందుకంటే అతను మేము మాట్లాడే స్థాయి కాదు. మేము మాట్లాడేంత ఒకవేళ వైఎస్ఆర్ పార్టీకి ఆయన ఇన్ఛార్జ్ అయితే అవ్వచ్చు, కానీ మేము మాట్లాడేంత స్థాయి ఏం కాదు అతనిది. అతను ఏదో ఈరోజు వచ్చాడు 10 నిమిషాలు వెళ్ళిపోతాడో ఉంటాడో తెలియదు. ఇది విషయము. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాట మండలంలో దగ్గరగా ఒక సీఎం రిలీఫ్ ఫండే 4 లక్షల రూపాయలు విడుదల చేసింది మన సునీల్ అన్న గారు. ఆయనకి మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా ఇరిగేషన్ సెక్టర్లో మా కోట మండలంలో ఎన్నో పనులు ఆపేశారు. ఒక్క పని చేయాలి గతం ప్రభుత్వం. మా కోట మండలంలో ఈరోజు నా కోట మండలం పరిధి వరకు మీకు చెప్తున్నా, ఈరోజు దగ్గర 6 కోట్ల రూపాయలతో ప్రతి పెండింగ్ వర్క్ చేసి, ప్రతి సాగునీటి చెరువులను రిపేర్ చేసి, కాలువలు స్ప్రింగ్ ఛానల్ రిపేర్ చేసి రైతులకి మంచిగా నీళ్ళు అందించే కార్యక్రమాన్ని సునీల్ నాయకత్వం జరుగుతూ ఉంది. ఈ ఇన్ఛార్జి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పంచాయతీకి వెళ్ళి అక్కడ జరిగే మంచి పనులు చూడు, ముందు నీ గవర్నమెంట్లో ఏం చేసావు చూసుకో, తర్వాత మాట్లాడు. అదేమంటే ఇప్పుడు రాసిన స్క్రిప్ట్ తీసుకొని మాట్లాడటం మంచిది కాదు. మా కృషిలో ఉన్న రైతులు అందరూ మీకు ఒక మాట చెప్తున్నా, పార్టీలకు అతీతంగా వెనకొచ్చి చెప్తాను, నేను లిస్టు ప్రకటిస్తా. ఎంఆర్ఓ ద్వారా తొందరలో ఒక లిస్టు కూడా మేము బహిర్గతంగా ప్రకటిస్తాం. అన్ని పార్టీలకు న్యాయం జరిగింది, 100% న్యాయం జరిగింది. అదే మీ వైఎస్ఆర్ పార్టీ వచ్చుంటే ఇక్కడ జరిగినది ఏంటంటే ఇసుక మైలు తప్పితే ఏమి ఉండవు. ఇక్కడ వాళ్ళకి బాధ ఏంటంటే మనం వచ్చుంటే ఇసుక మైలు తెచ్చుకుందాము, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కంపెనీలు పెట్టి ప్రజలకు అందరికీ నిరుద్యోగం వాళ్ళందరికీ కల్పిస్తుంది అని చెప్పి ఒప్పలేని తర్వాతతో ఆయన విధంగా చేస్తాం. ఖండిస్తూ ఇతనికి ఒకటే చెప్తున్నా, మీరు 4 గోళ్ల మధ్య నించుకొని మీ వాళ్ళు ఇచ్చిన ఆసక్తి ప్రచారాలు చేస్తే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లుని ముట్టడిస్తాం మా రైతులతో. ఎందుకంటే మేము బాధపడేది మీకు గొప్పక మా మీద రాజకీయంగా పొడితెలు వ్యవహారం చేసి మా రైతులు ఇబ్బంది పెట్టే పని మీరు చేశారంటే మీ తొందరలో కృషి రైతులతో వచ్చి మీ ఇల్లు ముట్టడిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నా పేరు పల్లా సురేష్ కుమార్ గౌడ్, కోటమండల యూత్ ఇంకొకటి ఏంటంటే కోటమండల గౌడ్ సంఘం సంక్షేమ అధ్యక్షుడిగా ఉన్నాను. కాకపోతే నిన్నటి దినాన మన బూదూరు గురవయ్య అనే వైసీపీ సమన్వయకర్త మాట్లాడడం చాలా బాధాకరం. మా సునీల్ అన్న అంటే మాకు దేవుడితో సమానం. దేవుడు పంపించిన ఒక దూతగా వచ్చాడు మన నియోజకవర్గానికి. మా కొత్తపట్నం పంచాయతీకి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ భూముల సమస్య చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కొన్ని పట్టాలు రాయించుకొని వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు వరకే డబ్బులు తీసుకొని సాగు చేసుకునే వాళ్ళకి ఇవ్వకుండా జరుగుతున్నది. కాకపోతే సునీల్ అన్న వచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, జేసీ గారు అందరూ వచ్చి అన్నీ సక్రమంగా చూసి పట్టాలు ఉన్న వాళ్ళకి, డీకేట్ ఉన్న వాళ్ళకి, సీజీఎఫ్ ఉన్న వాళ్ళకి, ఎంజాయ్మెంట్ భూమి ఉన్న వాళ్ళకి సక్రమంగా సరి చేసి అమౌంట్ ఇప్పించడం జరిగింది. కాకపోతే 7 లక్షలుగా ప్రభుత్వం ప్రకటించినా కదా తర్వాత మళ్ళీ సునీల్ అన్న నాయకత్వంలో మన చిలకూరు దశరథరామరెడ్డి సహకారంతో, మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లేసి ఇంకొక 1 లక్ష కూడా అదనంగా ఇప్పించి 8 లక్షలు ఇప్పించారు ఎంజాయ్మెంట్ భూమికి. అది మా రైతులు చాలా సంతోషకరంగా పడ్డారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే క్రిస్ సిటీలో 950 ఎకరాలు ఉంది. 950 ఎకరాల్లో అంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే పంచుకొని దోచుకున్నారని ఒక మాట అన్నారు మన బూదూరు గురవయ్య గారు. కాకపోతే అది ఎక్కడ మాకు కనిపించడం వల్ల, కాకపోతే నేను టీడీపీ కార్యకర్తనే, నా పేరైతే ఎక్కడా లేదు. అంటే నాకేమన్నా సెంటు భూమి కలిపి ప్రస్తుతం అయితే, కాకపోతే నేను టీడీపీ కార్యకర్తని, టీడీపీ నాయకుని, నేను ఎక్కడ ఒక సెంటు భూమి రాయించుకోవాలి. కాకపోతే సునీల్ అన్న దందా చేసి వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడు అన్నారు. కానీ నేను కూడా సునీల్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నా, మన చిలుకూరు దశరథ నాయకత్వంలో పనిచేస్తున్నా. కాకపోతే నాకైతే ఎక్కడ సెంటు భూమి లేదు, నాకు ఎక్కడ ఒక ఎకరాగా రాయించుకోవాలా. అంటే ఆయన చెప్పిన మాటకి నేను చెప్తున్నా. అంతవరకు అంటే మన బూదూరు గురవన్న గారు కొన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. సెలవు.